డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటో మన స్టూడియోస్కి ప్రముఖ జర్నలిస్ట్, పర్యావరణవేత్త డాక్టర్ తూములూరు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. వారి దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి మా స్టూడియోస్కి రావడం. మీరు ప్రస్తుతం ఉన్న మీకున్న అనుభవాలను బట్టి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి మీరు రేడియోలో మరి న్యూస్ రీడర్గా పనిచేశారు. అదే కాకుండా అనేక మరి మీటింగ్స్లో మీరు ఉపన్యాసకులుగా ఉన్నారు. ప్రస్తుత తరుణంలో వృద్ధులు నిరాదరణకు గురవడానికి కారణం ఏంటో మరి మన ప్రేక్షకులకు కొన్ని విషయాలు, మీ యొక్క ఉద్దేశాలు చెప్పగలరా? సంతోషం ప్రసన్నత బాబు గారు. ఈ వృద్ధుల యొక్క సమస్య చాలా జటిలం అవుతున్నటువంటి రోజులు ఇవి. వాస్తవానికి మనం ఒక మాటలో చెప్పుకుంటే ఈ వీళ్ళ యొక్క సమస్య రాష్ట్రంలోనే కాదు, దేశం యావత్తు సీనియర్ సిటిజన్స్ యొక్క గురించి వీళ్ళు నిరాదరణకు గురవుతున్నటువంటి రోజులు ఇవి. కారణాలేంటి అని కనుక మనం పరిశీలించుకుంటే అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళటం, చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం అని చెప్పి ఇలాంటి కారణాలన్నీ ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలు అయ్యాయి అని సామాజిక విశ్లేషకులు అంటున్నటువంటి మాటలు. మనీ సంబంధాలు అయినాయి అంటే ఏమిటి? డబ్బు చుట్టూ మనిషి జీవితం తిరుగుతూ ఉంది. డబ్బే ప్రధానమైపోయింది వాళ్ళ మనిషి జీవితంలో. అలాంటి పరిస్థితుల్లో తాత, నానమ్మ, అమ్మమ్మ అనేటువంటి బంధాలు, అనుబంధాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఒక 40-50 ఏళ్ల క్రితం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే సమిష్టి కుటుంబాలు ఉండేవి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో. అంటే ఏమిటి? ఆ ఇంట్లో 4-5 పిల్లలు ఉన్నప్పుడు కూడా, అన్నదమ్ములు కూడా వాళ్ళకి వివాహాలు అయినప్పటికి కూడా వాళ్ళంతా కలిసిమెలిసి ఉండటం, ఒకళ్ళ బాధలు, ఒకళ్ళ కష్టాలు, ఒకళ్ళ నష్టాలు పంచుకోవటం, ఆత్మీయతలు, అనురాగాలు అవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. కానీ అంటే మీ ఉద్దేశం కుటుంబ వ్యవస్థే కారణం అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? కారణం కుటుంబ వ్యవస్థ. సమిష్టి కుటుంబాలు పోయి వ్యష్టి కుటుంబాలు వచ్చినాయి. ఓకే. అంటే భార్యాభర్తలు పెళ్ళి అయిపోగానే వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు జీవించటం. ఒక నగరం కానీ, ఒక పల్లెటూరు కానీ, పట్టణం కానీ ఎక్కడైనా సరే వాళ్ళ మటుకు వాళ్ళు ఉండటం, వాళ్ళ ఉద్యోగం. దానివల్ల ఏమవుతుంది అని అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు వీళ్ళకి లేకపోవటం, అలాగే ఒక పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ అంటే వాళ్ళ అనుభవాలు, పిల్లలు ఏదన్నా తప్పు చేసినప్పుడు సరిదిద్దడానికి అవకాశం ఉండేది పూర్వకాలంలో. అమ్మ ఇలా చేయకూడదు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అనేటువంటిది వాళ్ళ అనుభవాలు, జీవిత అనుభవాలే మనకి లెసన్స్ అవి. అవునండి. ఇవాళ అందుకనే మనం ఏం చెప్పుకోవాలి, సీనియర్ అంటే అర్థం ఏమిటి అని అంటే, సీనియర్ అనేది ఆంగ్ల పదం అయినప్పటికీ దాన్ని రెండుగా మనం విభజించినట్లయితే సీనియర్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ దగ్గరగా చూడాలి ఆ వ్యక్తిని అని.
అంటే 60 ఏళ్ళు దాటిన వాడిని మన దేశంలో సీనియర్ సిటిజన్ అంటున్నాం ప్రభుత్వ పరంగా. మరి సీనియర్ సిటిజన్ అంటే ఉద్యోగాల నుంచి విరమణ జరుగుతోంది, రిటైర్ అవుతున్నారు, ఇంట్లో విశ్రాంతి తీసుకునేటువంటి సమయం సీనియర్ అంటే అర్థం. మరి అలాంటి వ్యక్తిని మనం ఎలా చూసుకోవాలి? ఒక బిడ్డలుగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక అల్లుడిగా, ఒక కోడలుగా దగ్గర ఉండి చూసుకోవాలి వాళ్ళని అనేది. అందుకోసం నేను ఇలాగన్నా అనమాట. సీనియర్ అంటే సీనియర్, కంటికి రెప్పలా కాపాడుకోవాలి వాళ్ళని అనేటువంటిది ఇక్కడ మనకు అర్థం అండి. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు ఉద్యోగరీత్యా మరి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం, దాని తోడు ఇదివరకు ఏంటంటే 10 గంటలకు వెళితే మళ్ళీ 5 గంటలకి తిరిగి ఇంటికి రాగలిగే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు, టైమింగ్ సిస్టమ్ లేదు. ఏ టైంలో ఆఫీస్లో ఉండాలో తెలియదు, ఏ టైంలోకి ఇంటికి తిరిగి వస్తాడో తెలియదు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులని మరి చూడడం అనేది, వాళ్ళకి దగ్గరగా జీవించడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం లేవు, లేకపోయినా కానీ తల్లిదండ్రులు చాలా నిరాదరణకు గురవుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఎస్పెషల్లీ వచ్చేసిన తర్వాత రాత్రిపూట ఉద్యోగాలు, వాళ్ళకి రాత్రిపూట ఉద్యోగాలు ఉన్నప్పుడు వారి భార్యలు ఇళ్ళ దగ్గర ఉంటారు, పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ వరకే ఉంటారు. మరి వాళ్ళకి సీనియర్స్ అండ ఉండదు. లేకపోతే పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, జాబు అవకాశాల కోసం కానీ ఇతర దేశాలు వెళ్ళటం ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. అమెరికా అని, రష్యా, లేకపోతే యూకే, లండన్, ఇలాగ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ స్థిరపడిపోతున్నారు. అప్పుడు మరి తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారు? ఈ పల్లెటూరులో ఉంటున్నారు. అదే వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం అనుకోండి, ఆ పొలాన్ని ఎవరికో కౌలుకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు పట్టణాలకు వచ్చి ఒక ఇల్లు కొనుక్కోనో లేకపోతే ఒక రెంట్కి తీసుకొని ఒక పోర్షను తల్లిదండ్రులు ఉంటున్నారు. అయితే ఆ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు రెండో వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? అది ఇక్కడ ప్రశ్న. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఓల్డేజ్ హోమ్లో చేరుస్తున్నారు పిల్లలు. అంటే ఇక్కడేంటి, వారి పిల్లలు అమెరికాలో సెటిల్ అయినప్పుడు వాళ్ళకి వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే సరదాగా ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. ఎన్ఆర్ఐ అంటున్నారు మనం, ఒక సర్వసాధారణమైనటువంటి మాట ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏమిటి అసలు? మీనింగు నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని నేను సరదాగా నేను ఎలా మార్చానంటే ఎన్ఆర్ఐ అనే పదాన్ని నేను రాను ఇండియాకి, అది ఎన్ఆర్ఐ అంటే నేను ఇచ్చినటువంటి డెఫినేషన్. చాలా నేను రాను ఇండియాకి. అవును, అంటే మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మరలా తిరిగి భారతదేశానికి వచ్చే పరిస్థితి లేదు. మీ ఆరోగ్యం బాగలేకపోయినా డబ్బులైతే పంపిస్తాం, ఓల్డేజ్ హోమ్స్లో ఉండండి, అక్కడ సర్వ సౌకర్యాలు ఉన్నాయి, లభ్యమవుతున్నాయి, వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అవును, అసలు ముఖ్యమైన కారణం ఓల్డేజ్ హోమ్లో చేరడానికి ఇదే కారణం అంటారా? ఇంకేమన్నా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. పిల్లలు ఎవరైతే ఆలనా పాలన, ఇప్పుడు ఒక కప్పులు ఉన్నారండి, భార్యాభర్తలు 60 ఏళ్ళు వచ్చినాయి, ఎవరు చూసుకునే పరిస్థితి లేదు, పిల్లలేమో ఇతర దేశాలు వెళ్ళిపోయారు, ఎవరు చూస్తారు? మనకు పుట్టినటువంటి సంతానమే మనల్ని చూడాలి, ఇంకెవరు చూడరు. మన అక్కయ్యలు కానీ, మన ఓన్ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరు చూడరు. మన సంతానమే మనకి ఆదరువు. అలాంటి పరిస్థితులు పిల్లలే లేనప్పుడు మనం ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాల్సిందే. అందుకనే నేనేమంటానంటే ఈ సందర్భంలో ది ఎంటైర్ ఇండియా విల్ బికమ్ ఓల్డేజ్ హోమ్. భారతదేశం మొత్తం కూడా భవిష్యత్తులో ఓల్డేజ్ హోమ్గా మారబోతోంది. కారణం ఏమిటి? యువత మొత్తం ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతోంది ఉద్యోగాల కోసం అని అంటాను. ఇవాళ మన రాష్ట్రంలో కనుక చూసినట్లయితే కొన్ని గ్రామాల్లో దాదాపుగా 90% ఇళ్ళు తాళాలు వేసి ఉంటున్నాయి. గ్రామాలు అంటే ఎందుకు ఉంటున్నాయి అని అంటే వాళ్ళ పిల్లలు మొత్తం ఇతర దేశాల్లో ఉంటున్నారు, వీళ్ళేమో ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు పట్టణాల్లో. అంటే ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో చేరటం వలన ఉపయోగాలు ఏమిటి అంటే, ఉపయోగాలు ఉన్నాయి తప్పనిసరిగా. ఎందుకనంటే వాళ్ళు టైంకి టిఫిను, భోజనము, వారం వారం ఒక డాక్టర్ రావటము, వాళ్ళ యొక్క పరిస్థితి చూడటము, అలాగే వాళ్ళకి ఏదన్నా జబ్బు పడినప్పుడు హోమియో కానీ ఇంగ్లీష్ వైద్యం కానీ ఏదో ఒకటి ఇవ్వటం, వీలైతే ప్రకృతి వైద్యం అని చెప్పి వాళ్ళ యొక్క శరీర తత్వానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆహారపు
పదార్థాలు అందించటము అవన్నీ జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి పత్రికలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇలాగా ఉన్నాయి. అంటే రక్త సంబంధమే ఉండదు. అది బంధాలు అనుబంధాలు తెగిపోతాయి. అయిన వాళ్ళు తప్ప కేవలం బంధుత్వం అనేది ఉండదండి. మిత్రత్వం మాత్రం పుష్కలంగా ఉంటుంది ఓల్డేజ్ హోమ్లో. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఐపీఎస్లు, ఐఏఎస్లు, ప్రొఫెసర్సు, లెక్చరర్సు, మరి అలాగే సైంటిస్టులు, కలెక్టర్లు ఇలాంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఓల్డేజ్ హోమ్లో చేరినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ రకరకాల వ్యక్తులు అఫీషియల్స్గా చేసినటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ ఇలాగా అక్కడ జాయిన్ అవ్వటం వల్ల టైంకి భోజనం చేయటం, వాళ్ళ యొక్క గత స్మృతులు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవటం, ఆనందంగానే ఉంటున్నారు. వాళ్ళ నిజానికి చెప్పాలి అని అంటే ఇంట్లో కంటే ఈ భార్యాభర్తలు ఆ ఇద్దరే ఇంట్లో ఉండటం, ఏదో వండుకోవటం, తినటం, ఆ టీవీ చూడటం కంటే కూడా ఓల్డేజ్ హోమ్లో ఉండటం వల్లే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు పక్క వాళ్ళ యొక్క పిల్లలు వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో పళ్ళు అవి తీసుకొస్తుంటారు, ఇదిగో మా అబ్బాయి అండి, ఇదిగో మా అమ్మాయి అండి అని చెప్పి వీళ్ళకి పరిచయం చేస్తుంటారు. వాళ్ళు సరదాగా ఇంటరాక్ట్ అవుతుంటారు, దాంతో వాళ్ళ కాలక్షేపం అవుతుంది. కాబట్టి ఓల్డేజ్ హోమ్స్లో కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇవాళ చక్కగా వాళ్ళు చూసుకుంటున్నారు, ఆదరణకి ఇబ్బంది ఏమి లేదు. అది అయితే ఏంటంటే ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే ఈ ఓల్డేజ్ హోమ్కి ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారట. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఈ మధ్య వచ్చిన టాక్ ముందుగానే రిజర్వ్ చేసుకోవడం, పిల్లలు ఎలాగో ఇక్కడికి వచ్చేది లేదు, విదేశాల్లో ఉంటున్నారు కాబట్టి ఎలాగూ వచ్చేది లేదు, కాబట్టి మనమే ముందుగానే రిజర్వ్ చేసుకుంటే, ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరికీ లేవు దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ముందుగానే రిజర్వ్ చేసుకొని మెడికల్కి సంబంధించిన వారికి దానికి సంబంధించిన ఈ విషయాలు కానివ్వండి, మరి మెడిసిన్స్ ఏమేమి వాడాలి ఏమిటనేది ఇవి కూడా ముందుగానే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సలహాతో అవన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ ఉన్నది. దీని విషయంలో మరి మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మంచి విషయం చెప్పారండి మీరు. ఇప్పుడు మనకు సాధారణంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే టీనేజ్ కపుల్ పిల్లలు, పుట్టబోయే పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ సమయంలోనే ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఆడబిడ్డ అయినా కావచ్చు, మగబిడ్డ అయినా కావచ్చు, స్కూల్లో అడ్మిషన్ కోసం ముందే అప్లికేషన్ పెడుతున్నటువంటి సందర్భాలు మన దేశంలో మనం చూస్తున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడు అని అప్పుడు అడ్మిషన్ తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ అడ్మిషన్కి ఎప్పుడు వెళ్తాము? పుట్టిన తర్వాత 3వ సంవత్సరం వచ్చిన తర్వాత మాత్రం ప్లే స్కూల్లో వేస్తున్నారు, లేకపోతే ఎల్కేజీ అనుకోండి. ఇప్పుడు అలాగే మీరన్నట్టు ఈ వృద్ధాశ్రమాల్లో అవకాశం దొరుకుతుందా లేదా, ఖాళీ ఉంటుందా లేదా అనేటువంటిది ముందే గమనించి, అంటే తల్లిదండ్రులు ఎప్పటికైనా వృద్ధులయ్యేటువంటి విషయమే, వయసు పెరిగేదే కానీ తరిగేది కాదు అనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ముందుగానే రిజర్వ్ చేసుకుని, మా పేరెంట్స్ సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత మీ దగ్గర జాయిన్ అవుతారు, నెలకు పేమెంట్ మేము అమెరికా నుంచి పంపించేస్తాం, ఈ ఇద్దరికి మీరు సపరేట్గా రూమ్ ఇవ్వండి, అందులో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, అంతా ఒకే రూమ్లో బెడ్లు వేసి హాల్లో లాగా ఉండే పద్ధతి ఒకటి ఉంది. అలా కాకుండా కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళకైతే వాళ్ళకి సపరేట్గా రూమ్ ఇవ్వటం, భార్యాభర్తలకు ఒక రూమ్ ఇవ్వటం, లేదు ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఉన్నప్పుడు సపరేట్ రూమ్ కావాలన్నప్పుడు దానికి తగినటువంటి పేమెంట్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ కోసం ఒక రూము ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కొంచెం మరి ఇతర దేశాల్లోనండి సీనియర్ సిటిజన్స్కి చాలా గౌరవ మర్యాదలు ఇస్తున్నటువంటి సందర్భాలు అవునండి. మన దేశంలోనే ఈ పరిస్థితి ఉన్నది, కానీ ఇతర దేశాల్లో సీనియర్స్ అంటే గౌరవించటం, వాళ్ళని ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్ డే ఉంది అక్కడ. ఎక్కడ సీనియర్స్ ఉన్నారో ఆ రోజున వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసి, పాద నమస్కారం చేసి, సత్కరించి, మంచి భోజన సదుపాయాలు అవి ఇచ్చి అలా చేస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి ఈ ప్రపంచంలో. సీనియర్ సిటిజన్స్కి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక టాక్ ఉన్నదండి విదేశాల్లో. ఆ విషయాలు సీనియర్ సిటిజన్స్కి సంఘాలు ఉన్నాయండి. జిల్లా స్థాయి సంఘం ఉంది, రాష్ట్ర స్థాయి ఉంది, సంఘాలు ఉన్నాయి. వీళ్ళ కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఈ మధ్య ఒక చట్టం వచ్చింది, ఏమి
తల్లిదండ్రుల్ని కనుక చూడకపోతే పిల్లలకి శిక్షించేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల్ని చూడాల్సినటువంటి బాధ్యత సంతానాంది, పిల్లలది, అలా వదిలేయటానికి వీలు లేదు అని ఒక చట్టం వచ్చింది. అయితే దీంట్లో సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ 2 రకాలు, డబ్బు ఉన్నటువంటి వృద్ధులు, డబ్బు లేనటువంటి వృద్ధులు, 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు డబ్బు ఉంది, ఎకరాలు ఉన్నాయి, పొలం ఉంది, లేకపోతే బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర అనుకుందాం. వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది సమాజంలో. వాళ్ళ ఈ డబ్బు లేదు, ఏమి లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళని మనం పోషించేటువంటి బాధ్యత మన మీదే పడుతుంది, ఆ ఖర్చు మనమే భరించాల్సి వస్తుంది అనుకునేటువంటి యువత, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలు ఇవాళ మన దేశంలో ఉన్నారు. అది చాలా తప్పండి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మరి ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తేవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళాలి అనుకుంటే అది చాలా నేరం. తల్లిదండ్రుల్ని మేము బాల్యంలో మేము చదువుకునేటప్పుడు స్కూల్లో గోడల మీద రాసి ఉండేవి, తల్లిదండ్రులను పూజించుము, గౌరవించము, ఉపాధ్యాయులను గౌరవించము అని ఉండేది. మన పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని ఈ విధంగా డబ్బు కోసం, లేకపోతే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి చూడటం అనేది చాలా నేరం. ఇప్పుడు మన పిల్లలకి డబ్బు ఖర్చు అవుతుంది, మరి ఎలాగ ఫీల్ అవుతున్నాము? వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని చదివిస్తున్నాము, పెళ్ళిళ్ళు చేయిస్తున్నాం కదా. అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఆలనా పాలన, సమయానికి భోజనం పెట్టడం, అయితే మనం ఏమైతే తీసుకుంటున్నామో మనం తినే ఆహారమే వాళ్ళకు కూడా ఒక ముద్ద పెట్టాలి. అది అయితే ఏంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ పరిస్థితి, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, తల్లిదండ్రులని పూజింపము, మరి గురువులను గౌరవింపం అనేది, ఆ నీతి వాక్యాలు, నీతి విషయాలు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ స్కూల్స్లో చెప్పే వాతావరణం కనపట్ల. వాడు 2వ తరగతిలో లేకపోతే 1వ తరగతిలో చేరిన దగ్గర నుంచి కూడా మరి ఐఐటి పై ఎడ్యుకేషనల్ గురించే ఇక్కడ నుంచే స్టాండర్డ్ తీసుకొని పోవడం అనేది. 5వ తరగతి చదివే పిల్లవాడికి ఐఐటి గురించి ఎందుకు? కానీ ఇక్కడి నుంచే చేస్తామని చెప్పేసి ఈ విద్యా వ్యవస్థలో ఉన్న దీన్ని తల్లిదండ్రుల్ని ఒక రకంగా మెస్మరైజ్ చేసేసి వాళ్ళని చేసేసుకొస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్స్ విషయంలో, సీనియర్ సిటిజన్స్ గురించి మీరు ఒక బుక్ రాసినట్టుగా మాకు తెలిసింది. అవునంటారా? అవునండి. మరి దానిలో మీరు ఏ విషయాలు మీరు పొందుపరచడం కానివ్వండి, వేటిని మీరు టచ్ చేశారు? ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి మానసిక వ్యధ, దాని మీద ఒక పుస్తకం రాశాను. వృద్ధాప్య జీవితం అనే దాని మీద ఒక రాశానండి. అంటే ఇది 60 ఏళ్ళు, ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఎప్పుడైతే 60 దాటిందో గవర్నమెంట్ వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్ కార్డ్ అని ఒకటి ఇస్తున్నారు. బస్సుల్లో రాయితీ ఉంది. అవునండి. మరి వాళ్ళకేదో ఇంకెక్కడో రిజర్వేషన్లో రాయితీ ఉంది. సపరేట్గా ఎక్కడో కౌంటర్స్ దగ్గరికి వెళ్తే సీనియర్ సిటిజన్ కౌంటర్ అని చెప్పి పెడతారు, వాళ్ళకి సపరేట్గా క్యూలో నిలబడమని. అంటే ఏమిటి, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలని శ్రద్ధ చూపిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు కూడా. అయితే 60 దాటినటువంటి వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక 25 చాప్టర్లతోటి ఒక పుస్తకం రాశాను. అది చాలా సంతోషింది. చాలా సంతోషం సార్. మెడికల్గా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అవును. ఆ మెడికల్గా వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఎలా మీట్ అవ్వాలి, ఎట్లా డాక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మందులు ఎలా తీసుకోవాలి ఏంటనే దాని మీద కూడా దాంట్లో ఉన్నాయి వివరాలు. అలాగే మరి అసలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉంటారు. దీంట్లో ఇంకొక సమస్య ఉంది. పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. అసలు పిల్లలు లేరు, వాళ్ళిద్దరు వృద్ధులు అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇదొక కోణం. అది వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు, భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడ అన్నట్టుగా. అంతవరకు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారనుకుందాం. వాళ్ళల్లో ఒకళ్ళు చనిపోయారు అనుకుందాం, ఒంటరి వాళ్ళు అవుతారు. ఆ ఒంటరి వాళ్ళు ఎలా ఉండాలి? మరి వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు?
వాళ్ళ బంధువులు అప్పుడప్పుడు పరామర్శించడానికి రావటం కానీ, అవును. బంధువులు కూడా రాని పక్షంలో కనీసం స్నేహితులన్నా వచ్చి మన మిత్రుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడు, ఒకసారి వెళ్ళొద్దాం, పలకరించొద్దాం, పరామర్శించొద్దాం అనేటువంటి పరిస్థితి కూడా ఉన్నదండి. ఇక్కడ ఇంకో సందర్భంలో ఇవాళ ఆ ఒక్కడు ఉన్నప్పుడు, లేదా ఫాదర్ ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో, లేదా మదర్ ఉన్నప్పుడు చనిపోయింది, మరి పిల్లలు అప్పటికప్పుడు అమెరికా నుంచి రాలేరు, పోనీ ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి రాలేరు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య ఒక సంఘటన, ఈ దహన సంస్కారాలు చేయటానికి కూడా ఇది చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. ఇందాక మీరు చెప్పారు ముందే రూమ్ రిజర్వ్ చేయించుకుంటున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్లో అని. రూము వరకు బాగానే ఉంది. వీళ్ళు చనిపోవటం గ్యారంటీ కదా. అది ఎప్పుడు చనిపోయినా సరే 1 year 2 years 3 years ఎప్పటికైనా చనిపోతే వాళ్ళని దహన సంస్కారాలు చేయటానికి అని చెప్పి కొంత డబ్బు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దారుణం. మా మదర్ చనిపోయినప్పుడు ఈ 50,000 మీరు దహన సంస్కారాలు చేయండి, మేము రావటానికి కుదరదు. ఇంకా దారుణం ఏమిటంటే ఈ దహన సంస్కారం చేసేటప్పుడు ఒక వీడియో తీసి వాళ్ళకు పంపించాలి. ఆ వీడియోని వాళ్ళు అక్కడుండి ఆ దేశంలో ఉండి చూడటం, ఇంకా మానవీయ బంధాలు, మానవీయ విలువలు అసలు ఎక్కడున్నాయి, ఎటుపోతున్నాయి? ఒక తల్లి ఆ మంటల్లో కాలిపోతుంటే కొడుకు అమెరికాలో ఉండి చూస్తుంటాడనమాట. అంటే అక్కడ బాధపడుతుంటాడనమాట ఈ వీడియో చూసి. కానీ వాడు రావటానికి మాత్రం తీరిక దొరకదు, అవకాశాలు ఉండవు, ఫ్లైట్ దొరకలేదంటాడు, సెలవు లేదంటాడు, అనేక కారణాలు చెప్తారు. వాడి పుట్టుకకు కారణమయ్యేటటువంటి ఒక తండ్రి కానీ తల్లి కానీ ఈ మంటల్లో కాలిపోతుంటే చివరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు కూడా ఉండరు అలాంటి వాళ్ళకి. ఆ స్నేహితులే చూసి ఒక నిట్టూర్పు వాళ్ళకి మిగిలేది అంతవరకే, అంతకంటే ఏముండదు. అలాంటి పరిస్థితులు ఈ దేశంలో ప్రస్తుతం ఉంటున్నాయి. భవిష్యత్తులో ఇవి ఎక్కువ అవుతాయనే నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఒకసారి ఒక విషయం అండి, కొడుకు కానీ కూతురు కానీ పుట్టిన తర్వాత వారిని హైయర్ స్టడీస్ చదివించాలా, ఉన్నతమైన స్థితిలో నిలబడాలి. ఇక్కడ ఇండియాలో ఉద్యోగం చేయటం కాదు, ఫారిన్లో ఉద్యోగం చేస్తేనే ఉద్యోగం. వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలనే దృక్పథంతోనే తల్లిదండ్రులు పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఈ భార్యాభర్తలు ఇవి ఉంటున్నారే. కానీ తర్వాత వీళ్ళకి 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు తిరిగి రాలేని పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటనేది ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించట్ల. కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు ఒక వ్యక్తిని అడుగుతాం, ఎక్కడో వాకింగ్ ట్రాక్లో ఉదయం పూట నడుస్తున్నారు, మార్నింగ్ వాక్, ఆ సిమెంట్ బల్ల మీద కూర్చొని ఉంటాడు ఒక ఆయన. ఏమండి మీరు ఏమిటి పరిస్థితి అంటే, మాకు 2 అబ్బాయిలండి అంటాడు. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్తాడు. మరి మీరు ఎక్కడ ఉన్నారంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నానని చెప్తాడు. అంటే ఏంటి, మన పిల్లల్ని కన్నది ఎందుకు? అది ఇక్కడ ఒక ప్రశ్న. అంటే ఇతర దేశాల్లోకి పంపించటానికా? సరే, లక్షలు సంపాదించాలి అని మీరు అన్నారు ఇందాక. ఈ ఎంతవరకు మనిషి జీవించడానికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కావాలి? అందుకని ఇందాక ముందు చెప్పుకున్నాం, మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలైనవి. కోటాను కోట్లు అక్కడ సంపాదించి అక్కడ కూర్చుంటే ఇక్కడ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని చూసేది ఎవరు? అదే బంధం లేవు. బంధాలు అనుబంధాలు తెగిపోతున్నాయి, ఆత్మీయత అనురాగాలు మృగ్యమైపోతున్నాయి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ భారతదేశంలో మరి ప్రపంచ విశ్వ జనావళికి విద్య నేర్పినటువంటిది ఈ భారతదేశం అని చెప్పి దీని యొక్క గొప్పతనం. అయితే బంధాలు కూడా ఎలా ఉన్నాయంటండి, ఇప్పుడు మన చిన్నతనం రోజుల్లో సపోజ్ 60-70 సంవత్సరాల క్రితం అయితే పిల్లల్ని చదివిస్తారు, మహా చదివితే SLC లేకపోతే డిగ్రీ చదివిస్తారు, ఏదో చిన్న ఉద్యోగంలో చేరతాడు వాడు. కనీసం సంక్రాంతి పండుగకో లేకపోతే దసరాకో కనీసం తల్లిదండ్రులను చూడడానికైనా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు LKGలో నుంచి స్కూల్లో వేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు, పిల్లలకి ఆలనాపాలను చూసుకోవడానికి లేదు. కాబట్టి వాళ్ళని
చైల్డ్ దీనిలో వేసేస్తున్నారు. సాయంకాలం 5 గంటలకో 6 గంటలకో వచ్చి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత 6th క్లాస్ నుంచి హాస్టల్లో వేసేస్తున్నారు. వాడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత బయటకు వస్తాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంసెట్ అనో ఇంకోటి ఏదో రాసేసి మళ్ళీ ఇంజనీరింగ్కో లేకపోతే మెడిసిన్కో మళ్ళీ తీసుకెళ్ళి వేసేస్తారు. మళ్ళీ హాస్టల్ అయిపోయిన తర్వాత వాడు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులతో అనుబంధమే లేదు. మనం ఇప్పుడున్న మరి విద్యా వ్యవస్థలో ఉన్న వాతావరణాన్ని బట్టి వాడు పుట్టిన 3వ సంవత్సరం 4 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులతో ఆలనా పాలన లేదు. మరి ఈ పరిస్థితులు కూడా మనం ఒకసారి గమనించాలి. దీనిలో మీరు మీ యొక్క సలహాలు కూడా ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి పాఠశాల స్థాయిలోనే తల్లిదండ్రులంటే, గురువులంటే, పెద్దవాళ్ళంటే ఎలా గౌరవించాలి, పూజించాలి అనేటువంటి విషయాలు పిల్లవాడికి పాఠశాల స్థాయిలోనే నేర్పాలి. ఎవరు నేర్పాలి? మనకి రోజుకుండే 24 గంటల్లో 8 గంటలు స్కూల్లో ఉంటాడు, మిగతా 16 గంటలు ఇంట్లో ఉంటాడు. విద్యార్థులకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులే నీతి వాక్యాలు చెప్పాలి. పూర్వకాలంలో వేమన శతకం, సుమతి శతకం అని చెప్పి ఉండేవి. ఆ పద్యాలలో నీతి ఉండేది. కథలు చెప్పించేవాళ్ళు, నీతి కథలు చెప్పించేవాళ్ళు. ఆ పరిస్థితి వాళ్ళ లేదు. ఇందాక చెప్పుకున్నట్టు అంతా కమర్షియల్ అయిపోయింది. మీరు చెప్పారు, భార్యాభర్తలు ఇద్దరు చెరొక ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. పిల్లలేమో హాస్టల్లో ఉంటారు, తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్లో ఉంటారు. అది ఇవాల్టి భారతీయ కుటుంబ వ్యవస్థ. భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి అని అంటే తల్లిదండ్రులు ఓల్డేజ్ హోము, పిల్లలు హాస్టలు, భార్యాభర్తలు ఇద్దరు చెరొక ఆఫీసు. సాయంత్రానికి పికప్ చేసుకొని ఇంటికి రావటం, వస్తూ కర్రీ పాయింట్లో కూరలు తెచ్చుకోవడము, ప్రతిదీ. ఇప్పుడు రైస్ కూడా దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. లేదు అంటే ఆర్డర్ ఇస్తే కొరియర్ వాడు పిజ్జాలు అటువంటివి ఉన్నాయి కదా, వచ్చి ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తూ ఉంది. మరి ఏమిటి? ఈ విధంగా హ్యూమన్ లైఫ్, మనిషి జీవితం మారిపోయింది. ఈ మారిపోయినటువంటి పరిస్థితుల్లో పాఠశాలలో మీరన్నట్టు విద్యార్థులకి ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేదు. తల్లిదండ్రులు అంటే గౌరవించాలనేటువంటిది లేదు. ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఈ 3 పదాలకి అర్థం తెలియనటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రేమ అంటే తెలియదు, ప్రేమ అంటే ఇంక వేరే అనుకుంటారు వాళ్ళు. అది కాదు, తల్లిదండ్రుల ఎడల ప్రేమ తెలియదు, ఆప్యాయత లేదు, అనురాగం, ఈ 3 లేవు. ఎప్పుడైతే ఈ 3 లేవో మనిషి బ్రెయిన్ కమర్షియల్ అయిపోయింది. దానివల్ల వీడు పెద్ద అయిన తర్వాత వీడు చేసే పనులు కానీ, వీడు చేసే ప్రవర్తన కానీ నేరాలు ఘోరాలు అనేది ఎక్కువైపోయింది సమాజం. మన సినిమాలు కానీ, మన సెల్ ఫోన్లు కానీ ఈ మధ్య మీడియాలో చూసాం. ఒకడు ఒక కత్తితోటి సొంత అమ్మమ్మని తల నరికిని వాడంతటా వాడు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినటువంటి సందర్భం మీడియాలో చూసాం. మరి ఏమిటండి అది? నరుక్కోవటం ఏమిటి, ఆ కొట్టుకోవటం ఏమిటి, ఆ పైశాచికత్వం ఏమిటి, ఫ్యాక్షనిజం ఏంటి, ఆ ఉగ్రవాదం ఏమిటి? డబ్బు మనిషి జీవితం డబ్బు చుట్టూ పరిగెడుతోంది. దీనివల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. తల్లి ఆస్తి కోసం ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం వాళ్ళు సీనియర్ సిటిజన్కి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు గతంలో. ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం 4000 రూపాయలు చేసింది. నిజంగా ఈ 4000 రూపాయల పెన్షన్తో కాస్తంత వాళ్ళకు ఒక ముద్ద పెడుతున్నారు కనీసం వాటిని బట్టి. ఆ 1000 రూపాయల పెన్షన్ కూడా లేదనుకుందాం, ఈ 4000 కూడా లేదనుకుందాం. అంటే ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి 1000 రూపాయలు సీనియర్ సిటిజన్కి సరిపోదు, ఓ మందు బిళ్ళలకు కానీ, ఒక ముద్ద అన్నం పెట్టడానికి కానీ ఇది పెంచాలి అని చెప్పి 4000 రూపాయలు చేయటం గొప్ప విషయం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ 4000 తోటి 4000 వస్తుందిలే అని చెప్పి అన్నం పెడుతున్నారు, ఒక బిళ్ళేస్తున్నారు, ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. అదే ఈ 4000 లేని వాళ్ళ పరిస్థితి చాలా నరకం, చాలా దారుణమైన విషయం. చాలా నిరాదరణకి గురవుతున్నటువంటి కుటుంబాలు, వృద్ధులు ఉన్నారు. చాలా దారుణం అండి. అంటే వాళ్ళని చూసేవాళ్ళు లేరు. అందుకనే ప్రభుత్వం వాళ్ళు పెన్షన్ ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయం. హ్యాండిక్యాప్డ్కి అయితే 6000 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్, వికలాంగులకి. ఆ డబ్బుల కోసమైనా వాళ్ళు జాగ్రత్త పెడుతున్నారు, కనీసం చూస్తారు.
కాబట్టి ప్రభుత్వం చర్య మంచి చర్య అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిన విషయం మన ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. కాబట్టి మరి బంధాలు అనుబంధాల గురించి కూడా మీరు చాలా వివరాలు చెప్పారు ఆయన ప్రసాద్ గారు. మరి ఇంకా వృద్ధులకి అంటే వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, వృద్ధాప్యంలో ఉన్నవారు కానివ్వండి, ఇంకేమన్నా వారి సమస్యలు, వారిని మనం ఆ సమస్యలకి మనం రెమెడీ లాంటిది ఏమన్నా మీరు సూచించడానికి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు నిజం చెప్పాలంటే వృద్ధాశ్రమాలు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, పిల్లలుంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, వెసులుబాటును బట్టి మంచి మంచి కాస్ట్లీగా ఉండేటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఒక మాదిరి ఉన్నాయి, మరి కొంచెం తక్కువగా ఉన్నాయి కూడా ఉన్నాయండి. ఆ డబ్బు వెసులుబాటుని బట్టి జాయిన్ అవుతున్నారు. పిండి కొద్ది రొట్టె జాయిన్ అయిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, చక్కగా పక్క రూమ్స్లో ఉండేవాళ్ళు కూడా బాగా కాస్ట్లీగా, ఇందాక మనం చెప్పుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయి వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ లెక్చరర్స్ జాయిన్ అయిన పరిస్థితులు అయితే అక్కడ చాలా బాగుంటుంది. వాళ్ళు పని చేసినటువంటి రోజుల్లో జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని చక్కగా స్పోర్ట్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళతో పంచుకోవడం, అదే పర్వదినాలు వచ్చినప్పుడు ఫెస్టివల్స్లో ఆ పండుగలు అవి చేస్తారు లోపల, అన్నీ బాగుంటాయండి. అయితే ఎటొచ్చి అక్కడ కొంచెం డబ్బు మాత్రం కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా చోట్ల కూడా మినిమం 6,000 7,000 దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ పర్సన్కి ఓల్డ్ ఏజ్ హోమ్లో అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే సిక్ అయినప్పుడు వాళ్ళ స్నేహితులకు కానీ బంధువులు కానీ ఇన్ఫామ్ చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి మెడికల్ చెకప్లు చేయించి మళ్ళా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించేటువంటి పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఆదరణ లేనప్పుడు, అంటే తన వాళ్ళంటూ పిల్లలు అందరికీ ఉండాలని లేదు, కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరినో వాళ్ళ బంధువుల పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సకాలంలో రాలేనప్పుడు వృద్ధాశ్రమాలే వాళ్ళకి శరణ్యం. తప్పని పరిస్థితి. వాళ్ళు జీవించాలంటే, హ్యాపీగా ఉండాలంటే, 4 కాలాల పాటు బ్రతకాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ శరణ్యం. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవాళ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఓల్డ్ హోమ్స్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందుకని ఇందాక మనం చెప్పుకున్నాం, ఫ్యూచర్లో భారతదేశం మొత్తం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి తప్పదు. కాబట్టి వీళ్ళకి వీళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉండటం మంచిది. ఒంటరిగా కొంతమంది ఇష్టం ఉండదు, ఇళ్లలోనే ఒంటరిగా ఉండి పని మనిషిని పెట్టుకుని, వంట మనిషిని పెట్టుకొని వంట చేయించుకొని ఉండేవాళ్ళు ఉంటారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు. ఓకే, ఆ అమ్మాయి వంట చేసి వెళుతుంది, కానీ రాత్రిపూట సమయంలో కానీ, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పగలంతా కానీ ఇతనికి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? బోల్ట్ పెట్టుకొని తలుపు లోపల ఉండిపోతే అర్ధరాత్రి పూట ఒక సమస్య తెలియని పరిస్థితి, ఎవరు పట్టించుకునేది? అదే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటే వెంటనే వాళ్ళకి సరైనటువంటి డాక్టర్ని పిలిపించడం, అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, బెస్ట్ ఐడియా నా వైపు నుంచి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒంటరిగా ఉండటం ఇబ్బందే, శ్రేయస్కరం కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ నైబర్స్, ఇరుగు పొరుగు వారి యొక్క సహకారం ఉండాలి. ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఒంటరిగా ఉండేవాళ్ళు, పురుషుడు కానీ మహిళ కానీ ఎవరైనా సరే వాళ్ళతో సంబంధాలు పెంచుకోవాలి. సంబంధాలు తుంచుకుంటే మాత్రం వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు, పట్టించుకోరు. ఎందుకంటే మీకు నైబర్స్ యొక్క హెల్ప్ బాగా కావాలి. అది వాళ్ళకి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒంటరిగా ఉన్న మహిళలు కానివ్వండి, లేదా పురుషులు కానివ్వండి, వంట వాళ్ళని పెట్టుకోవడం, పని మనుషులను పెట్టుకోవడం, వాళ్ళ పనులు చేసుకుని సాయంకాలం వెళ్ళిపోవడం, ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మధ్య కూడా జరిగిన చాలా చోట్ల జరిగిన విషయాలు, ఈ పని వాళ్ళే వీళ్ళకేంటంటే వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేస్తారు. ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉందో కూడా తెలుసు వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఒక్కొక్క వస్తువు, మాకు తెలిసినంతవరకు ఒక్కొక్కసారి ఇవాళ ఒక చిన్న వస్తువు కాజేస్తారు, ఒక నెల తర్వాత ఇంకొక వస్తువు కాజేస్తారు. ఇట్లా 4-5 నెలల్లో 4-5 వస్తువులు, బంగారపు వస్తువులు కానివ్వండి, విలువైన వస్తువులు కానీ తీసుకెళ్ళటం, తర్వాత
తెలుసుకున్న తర్వాత వీళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటం, మళ్ళీ అది జరగటం, ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. కాబట్టి ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా ఇళ్లలో ఉండటం అనేది అంత శ్రేయస్కరం కాదు. వృద్ధాశ్రమంలో ఉంటేనే వాళ్ళకి సెక్యూరిటీ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి ఉంటుంది. అంటే 60 ఏళ్ళు, మరీ 60 ఏళ్ళు అనే కాకుండా 70-75 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఆలనాపాల లేని పరిస్థితుల్లో, బిడ్డలు దగ్గరలో లేని పరిస్థితుల్లో, లేకపోతే అసలు బిడ్డలే లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒక విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో మరి ఆశ్రయం పొందడం అనేది మీరు చెప్పినట్టుగా చాలా మంచిదని. అంటే మీరు అన్నట్టు ఈ ఆలనా పాలన లేని సమయంలో అంటే మీరు అన్నట్టు ఆ పని మనిషి ఇట్లా ఇబ్బందులకు పడే కంటే అంటే ఒక వ్యక్తి 70 ఏళ్ళు 75 ఏళ్ళకు కూడా కొంతమంది యాక్టివ్గా ఉంటారు. అవును, పురుషులు మార్నింగ్ వాక్ చేస్తారు, ఈవినింగ్ వాక్ చేస్తారు. వాళ్ళు చాలా మెంటల్లీ ఫిజికల్లీ హ్యాపీగా ఉంటారు, స్ట్రెంగ్తీగా ఉంటారు. అవును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని స్థితి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్కి తప్పనిసరిగా వెళ్ళటం. వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్తో పని లేదు. యాక్టివ్గా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అవును. లయన్స్ క్లబ్, అవును, రోటరీ క్లబ్లో జాయిన్ అవుతారు. అక్కడ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు, మెడికల్ క్యాంప్స్లో అటెండ్ అవుతుంటారు. ఇవన్నీ చేసినప్పుడు ఓకే. వాకర్స్ క్లబ్ ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉందో అప్పుడు ఆ మనిషి తప్పనిసరిగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలి. ఓకే, చాలా సంతోషం రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం, మరి ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులు వారు ఎదుర్కొనే సమస్యల మీద కొన్ని మీరు సలహాలు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు కానివ్వండి, ఇంటి దగ్గర ఉన్న వృద్ధులు కానివ్వండి, కొన్ని సలహాలు మీరు ఆచరణలో తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే మాటల్లో కానివ్వండి, వారు చెప్పిన విశేషాల్లో మీకు అనుకూలమైన విషయాలు మీరు తీసుకొని మీ యొక్క జీవితాలని మరి బంగారు బాటగా మలుచుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారు మన స్టూడియోకి రావడం చాలా సంతోషమైన విషయం. నమస్కారం అండి రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.